వెల్కమ్ టు ప్రజా టీవీ తెలుగు. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. ఏదైనా సరే దర్గాలు చేయాలంటే ప్రభుత్వం అమలు తీసుకోవాలంటున్నారు. వాళ్ళు के साथ में आने के बाद भी वहाँ पर दोबारा ऑलरेडी काम नहीं आने के बाद से 9,810 करोड़ चिल्लाने अमाउंट अगर प्रकटन करें लेकिन उसका जो है इंप्लीमेंट उसको వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏదైతే ₹1,00,000 పైబడి ఉన్న ఆదాయం ఉంటున్న దర్గాలలో కానీ ఉత్సవాలు ఎగ్జిబిషన్ జరపాలంటే వర్క్ బోర్డు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని అటు జియో కాపీని అందజేసి చేయడం జరిగింది. మరి ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా వర్క్ బోర్డు ఆస్తులు ఉన్న దర్గాలలో అనుమతులు లేకుండా ఉత్సవాలు జరుగుతున్నాయి. దీనికి వర్క్ బోర్డు దీనివల్ల వర్క్ బోర్డుకు తీవ్ర నష్టం వాటిల్లో ప్రమాదం ఉంది. అందువల్ల వర్క్ బోర్డు ఆస్తులు రక్షించాలని, అలాగే సబ్సిడీ రుణాలు, దుల్హను, ఇమా మొదల జీతాలు, పెండింగ్ జీతాలు ఇవ్వాలని రాష్ట్ర మైనార్టీ మంత్రి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. షేక్ దస్తగీర్, మైనార్టీ రెడ్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు. నా పేరు షేక్ మొహమ్మద్ జాకిర్ హుసేన్. నేను ఆంధ్రప్రదేశ్ ముస్లిం ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు మైనార్టీ మినిస్టర్ న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ గారిని కలిసిన ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మైనార్టీ సమస్యలపైన ఇప్పుడున్న 2024-25 అదేవిధంగా 2025-26 ఏదైతే మైనార్టీల కోసము 9,810 ఏదైతే ప్రకటన చేసినారో అది ఇప్పటి వరకు మైనార్టీలకు చెందడం లేదు. ఇంతకుముందు ప్రభుత్వం కూడా మైనార్టీల శాఖకు చాలా ద్రోహం చేసింది. ఇప్పుడు ప్రకటన మాత్రమే ఉండాలి. ఆ ప్రకటనను మైనార్టీల పైన ఖర్చు చేయాలని మేము కోరుతున్నాము. రెండో విషయం ఏమిటంటే, వక్ఫ్ బోర్డు ఆస్తులు ఏమేమి ఉన్నాయో అన్యాక్రాంతమవుతున్నాయో దానికి కాపాడాలని ఇంతకు ముందు కూడా చాలాసార్లు వక్ఫ్ అధికారులను మేము కలిసి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఫలితం లేకుండా పోయింది. దానికి కాపాడాలి. హజ్ హౌస్ నిర్మాణం పూర్తిగా మరలా దానికి అమల్లోకి తీసుకురావాలి. మైనార్టీల సమస్యల కోసము ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినారో దానికి అమలు పరచాలని మేము కోరడం జరిగింది. నంద్యాల జిల్లా అక్టోబర్ 12 రాష్ట్ర మంత్రి గారు ఎన్ఎండి ఫరూక్ గారిని మైనార్టీ సంఘ నాయకులు కడప ప్రాంతం నుంచి, ఆర్లగడ్డ ప్రాంతం నుంచి, వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఆయనకి వినతి పత్రాన్ని సమర్పించారు. మరి ఈ మైనార్టీ సంక్షేమ పథకాల విషయంలో వారు మాట్లాడుతూ మంత్రి గారు కూడా వారికి హామీ కూడా ఇచ్చారు. త్వరలోనే వారి యొక్క సమస్యలను